హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ యూనివర్స్. మీ ఇంట్లో 6 to 12 months బేబీస్ ఉన్నారా? అయితే ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక ప్యాన్లో 1 cup రైస్ తీసుకొని చిన్న ఫ్లేమ్ పైన మాయిశ్చర్ పోయే వరకు వేయించుకోవాలి. ముందే చెప్తున్నాను, చిన్న ఫ్లేమ్ పైనే చేయాలి. వన్స్ ఇదంతా వేయించాక మొత్తం వైట్ కలర్లో అవుతుంది. ఇలా వేయించిన రైస్ని ఒక ప్లేట్లో చల్లార పెట్టుకోవాలి. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్లో ఒక 1/2 cup మినపప్పు వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేయాలి. ఇది వేయించే ప్రాసెస్లో మీరు స్మెల్లో డిఫరెన్స్ అయితే చూస్తారు. అండ్ ఈ మినపప్పు ఈ ఫుడ్లో మంచి టేస్ట్ కూడా యాడ్ చేస్తుంది. తర్వాత 1/2 cup శనగపప్పుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది రెగ్యులర్గా తీసుకోవటం వల్ల పిల్లలకి గ్యాస్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం మిక్సీ చేసేటప్పుడు కొద్దిగా ఓమా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇక సేమ్ ప్రాసెస్లో 1/2 cup పెసరపప్పు, కొన్ని పల్లీలు, అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా మనం వేపుకోవాలి. అండ్ వేయించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవటమే. పిల్లలకి సర్వ్ చేయడానికి 30 minutes నుంచి 1 hour వరకు మనం నానబెట్టుకోవాలి. అండ్ ఇందులో కొంచెం సాల్ట్ వేసి చిన్న ఫ్లేమ్ మీద ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉంటే బేబీ ఫుడ్ రెడీ అవుతుంది. లాస్ట్లో కొంచెం నెయ్యి వేసి కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.